హాయ్ అండి, వెల్కమ్ టు లక్ష్మీదేవి ఛానల్. ఈరోజు నేను పూసగా నెయ్యి ఎలా తయారు చేసుకోవాలో చూపెడతాను, చూడండి. ముందుగా నేనైతే పాల మీద మీగడతోటి నెయ్యి చేశానండి. మీరు కూడా అలాగే చేయండి, నేను చూపించుతాను. రోజు మనం పాలు వేడి చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక అరగంట కానీ గంట తర్వాత పైన మీగడ వస్తుందండి. ఆ మీగడ తీసుకొని రోజుకు కొంచెం పక్కకు పెట్టుకుంటే, ఇది 10 రోజుల మీగడండి నేను పెట్టింది. 10 రోజులకి ఇంత అయిందండి. హాఫ్ లీటర్ పాలతోటి నేను చేశాను. మిక్సీ గిన్నె తీసుకొని మనం తీసిన మీగడ అందులో వేసుకొని కూల్ వాటర్ కానీ మామూలు వాటర్ కానీ పోసుకుంటే వెన్నపూస వస్తుందండి. నేనైతే మామూలు వాటరే పోసాను. అలా పెట్టుకొని మిక్సీ గిన్నె మీద పెట్టి మిక్సీలో పెట్టిన తర్వాత ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు ఇలా తిప్పుకుంటే వెన్న ఇలా వేరైపోద్దండి. తీసుకున్న వెన్నని దగ్గరికి ఇలా చేతితోటి అనుకొని మరో గిన్నెలో వేసుకోండి. వేసుకున్న తర్వాత ఒక కళాయి కానీ గిన్నె కానీ పెట్టుకొని ఈ వెన్నపూసను అందులో వేయండి. వేసి ఒక 2 నిమిషాలు హైలో పెట్టి తర్వాత సిమ్లో పెట్టండి. సిమ్లో పెట్టే చేస్తూ ఉండాలండి. మీగడ వేడి చేసేటప్పుడు మాత్రం మీరు దగ్గరనే ఉండాలి, లేదంటే మాడిపోయి నెయ్యి అంత టేస్ట్ ఉండదండి, పూసగా రాదు. ఇలా దగ్గరుండి ఈ మీగడ వెన్నపూస కరిగి నెయ్యి రావడానికి ఒక 5 నుంచి 15 నిమిషాలు పడుతుందండి. సిమ్లోనే పెట్టాలి. ఇలా దోరగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఏంపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. చేసుకొని ఒక 10 నిమిషాల పాటు పక్కన చల్లార్చుకోవాలి. చల్లార్చుకుంటే ఇలా మనం వేడి చేసిన నెయ్యి పైకి ఇట్లా తేరుకొని అడుగున ఉన్నదే పిప్పిగా మాత్రం కిందికి వచ్చేస్తుంది. మరొక జాలి గిన్నె తీసుకొని చల్లారిన తర్వాత ఇలా వడగట్టుకోండి. ఎందుకంటే అందులో ఉన్న మీగడ లాంటిది వేరైపోద్ది వడగట్టుకుంటే. ఇలా చేసుకోండి. మనం బయట తెచ్చుకొని తినే వాళ్ళకంటే ఇలా మనం ఇంట్లోనే తయారు చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. పిల్లలకైతే మరీ ఇష్టంగా బాగుంటుంది. బయట నెయ్యి బాగా స్మెల్ వస్తూ ఉంటుందండి. ఇలా మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.